ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పిఠాపురంకి వెళ్ళడానికి రాజ్యాంగబద్ధమే కానీ రాజ్యాంగ విరుద్ధం కాదు. ముందు అది గమనించాలి వాళ్ళు. ఇంకో విషయం, వరద ప్రాంతాల్లో పర్యటించారా, వరద లేని ప్రాంతాల్లో పర్యటించారా అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూట్ మ్యాప్ వేసిన మాకు తెలియదు అంటారా? వాళ్ళు చెప్పాలా మేము ఎక్కడ పర్యటించాలో? తెలుగుదేశం జనసేన వాళ్ళు చెప్పాలా ఇప్పుడు మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడెక్కడ పర్యటించాలి అని? ఈ నిస్సిగ్గైన వార్తలండి. ఇంకో విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వెటకారం అని చెప్పారు. వెటకారం కాదండి, రివర్స్ టెండరింగ్ గురించి ఆ పత్రికా విలేకరి వెటకారంగా అడిగితే వెటకారంగానే సమాధానం చెప్పారు. వాట్ ఈస్ రివర్స్ టెండరింగ్ అని. దాంట్లో తప్పెక్కడ కనిపిస్తుంది? రివర్స్ టెండరింగ్ కోసం అనలేదు ఆయన. నేను వినిపిస్తాను శేఖర్, రివర్స్ టెండరింగ్ కోసం నేను చెప్పట్లేదు, వేరేది ఒకటి ఉంది, నేను వినిపిస్తాను. చాలా ఆసక్తిగా మీరు కూడా అది చాలా జోష్ ఫీల్ అవుతారు. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి కామెడీ ఉందా అని. సీరియస్ వినిపించండి సార్. కామెడీ పండించింది ఎవరంటే ఎలక్షన్స్ కి ముందు 2024 ఎన్నికలకు ముందు ఆఖరికి ఎక్కడిగా తెలుసా సార్, రామానాయుడు గారి లేటెస్ట్ వీడియో వచ్చిందండి. పెళ్లి బంతి భోజనాలు జరుగుతుంటే బంతి భోజనాలు సైకిల్ వేసుకుని 2 టేబుల్స్ మధ్యలో నించొని అమ్మా నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు అని చెప్పి మాట్లాడి కామెడీ పండించింది వాళ్ళండి. కామెడీ పండించింది వాళ్ళు, ప్రజలను మోసం చేసింది, ప్రజలకు అబద్ధాలు చెప్పి మభ్య పెట్టింది వాళ్ళు. 90 రోజులైంది. ఎక్కడ మరి 15,000? ఎక్కడ రైతు భరోసా సొమ్ము? ఎక్కడ మత్స్యకార భరోసా సొమ్ము? ఎక్కడ ఆడబిడ్డలకు ఇస్తాన్న 18,000? ఎక్కడ ఉచిత బస్సు? ఎక్కడ గ్యాస్ సిలిండర్లు? ఎక్కడ సార్? కామెడీ పండించింది వాళ్ళు, ప్రజల్ని కామెడీగా మార్చింది వాళ్ళు. మేనిఫెస్టో అంటే ఎట్లా అంటే మేనిఫెస్టోని ఒక చిత్తు కాగితంలో చూసేది వాళ్ళు. సమాధానం చెప్పకుండా అన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారే అండి. ఎంత నీచం అంటే బాగా నవ్వు వస్తుంది సార్. నేను నిజంగా అనుకున్నాను, రాష్ట్రంలో ఎంత అరాచకం జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి. ఆడబిడ్డల మీద 50కి పైగా అత్యాచారాలు జరిగితే జగన్మోహన్ రెడ్డి కారణం. అచ్యుతాపురంలో బాయిలర్లు పేలిపోతే ఫ్యాక్టరీలో దానికి జగన్మోహన్ రెడ్డి కారణం. ఆఖరికి సార్ ఏదైతే ఆడబిడ్డలు విద్యార్థులు ఉన్నారో వాళ్ళ వీడియోలు బయటకు వస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి కారణం. విజయవాడ వరదలకి జగన్మోహన్ రెడ్డి కారణం, ఏలేరు వరదలకి జగన్మోహన్ రెడ్డి గారి కారణం. మరి అధికారంలో ఉండేది జగన్మోహన్ రెడ్డి గారా మీరా? ముందు జగన్మోహన్ రెడ్డి గారు జపం చేయడం మానేసి పరిపాలన నేర్చుకోండి అని చెప్పేసి మా నాయకుడు ఈరోజు క్లియర్ గా చెప్పడం జరిగింది. ఏలేరులో ఈ రోజు సార్, ఏలేరుకి సంబంధించిన ఎమ్మెల్యే, ఏదైతే పిఠాపురంకి సంబంధించిన ఎమ్మెల్యే ఎవరండి? పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడున్నారు సార్ పిఠాపురం ఎమ్మెల్యే? ఎక్కడున్నారు సార్? జబర్దస్త్ గ్యాంగ్ మొత్తం పిఠాపురం జబర్దస్త్, మేము ఏదైతే సింగపూర్ చేస్తామన్న జబర్దస్త్ గ్యాంగ్ ఏడుంది? ఏ స్టూడియోలో ఉన్నారు? అన్నపూర్ణ స్టూడియోలో ఉన్నారా? లేకపోతే రామోజీ ఫిలిం సిటీలో ఉన్నారా? లేకపోతే రామానాయుడు స్టూడియోలో ఉన్నారా? ఈ రోజు వాళ్ళకి అండగా ఉన్నది ఈ రోజు ఎవరో తెలుసా అండి? మా వంగ గీత గారే. ఆ జబర్దస్త్ వాళ్ళు ఎవరూ లేరు. ఎన్నికలకు ముందు వచ్చి కామెడీ బండిచ్చి ఏదైతే అప్పుడు మా ప్రభుత్వం మీద వలవలు చిలువలుగా అబద్ధాలు మాట్లాడి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలని చెప్పి మాట్లాడిన జబర్దస్త్ టీం ఎక్కడ సార్? ఎక్కడ సార్ అని అడుగుతా ఉన్నాం మేము. రండి, ఇప్పుడు పిఠాపురం ప్రాంత వాసులు రైతులు అయితే కూర్చొని ధర్నా చేస్తా ఉన్నారు. ఆఖరికి వాళ్ళకి ఇవ్వాల్సిన రైతు భరోసా సొమ్ము మేము 13,500 ఇస్తుంటే 20,000 ఇస్తామని చెప్పి మాట్లాడారు. ₹1 ఇచ్చిన పాపాను కూడా. ఆఖరికి సార్ ఇన్సూరెన్స్ ₹1 కట్టలేదు సార్. ఈ గవర్నమెంట్ దౌర్భాగ్యమైన గవర్నమెంట్. ఈ క్రాపింగ్ కూడా చేయాలి. కనీసం ఇన్సూరెన్స్ చేస్తుంటే వాళ్ళకి 24,000 నుంచి 27,000 డబ్బులు వచ్చింది. అది కూడా రాలా. నష్టపరిహారం సంగతి ఇంకే దేవుడు ఎరగాలి సార్. ఇన్ని జరుగుతా ఉంటే ఎక్కడ సార్ పవన్ కళ్యాణ్? తన సొంత నియోజకవర్గంలోనే రైతులు ఈరోజు ఆందోళన చేసే పరిస్థితిలో ఉన్నారంటే వేర్ ఈస్ పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించే నోరు ఈ రోజు ఏమైంది? చంద్రబాబు నాయుడు గారి చేత కుట్టివేయబడిందా? జనసేన వాళ్ళకి దమ్ముంటే వచ్చి మాట్లాడండి. ప్రశ్నిస్తాను పవన్ కళ్యాణ్ ఎక్కడ? ఎంత అన్యాయం జరుగుతుంటే తన సొంత నియోజకవర్గంలోనే రైతులకు ఎక్కడున్నారు సార్ పవన్ కళ్యాణ్? రమ్మని చెప్పి మేము అడుగుతా ఉన్నాం, మీ ముఖ్యంగా అడుగుతా ఉన్నాం. ఇక తెలుగుదేశం వాళ్ళు మాట్లాడే మాటలు వింటుంటే ముందు అర్జెంట్ గా మీరు జగన్ గారి నామ జపం మానేసి మీరు అధికారంలోకి వచ్చి 91 రోజులైంది. మీరు ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజుకు 91 రోజులు. ఈ 91 రోజుల్లో మీరు ఏం ఓడబెరికారో చెప్పండి, ఏం ఓడబెరకపోతున్నారో చెప్పండి. ఒక్క పెన్షన్ల కార్యక్రమం చేశారు మీరు, దానికి కూడా 1,50,000 మంది వృద్ధుల పెన్షన్లు తీసేసి కటింగ్ ప్రభుత్వం ఇది. 1,50,000 మంది వృద్ధులు కేవలం 2 నుంచి 3 నెలల్లో వాళ్ళ ఉసురు కొట్టుకుపోద్ది ప్రభుత్వం. ముసలి వాళ్ళు ఉసురు కొట్టుకుపోద్దండి. 1,50,000 మంది పెన్షన్లు తీసేస్తారు దుర్మార్గంగా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్నారు, తెలుగుదేశం పార్టీకి పోటీ లేదన్న ఒక నెపంతో 1,50,000 మంది. ఇది ప్రభుత్వ అఫీషియల్ డేటా. ప్రభుత్వం ఒక వెబ్సైట్ ఉంటుంది సార్ పెన్షన్లు పంచేదానికి. ఈ రోజు ఎంతమంది పంచారు, ఈ రోజు ఎంతమంది పంచారు, దాంట్లో ఉంది సార్. మే నెలకి ఈ నెలకి మధ్యలో 1,50,000 మందిని ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎత్తేసింది. మరి వీటికి సమాధానం చెప్పానండి.
పవన్ కళ్యాణ్ గారికి చిత్తశుద్ధి ఉంటే వచ్చి ఇప్పుడు ప్రశ్నించమనండి, ఛాలెంజ్ మాట్లాడమనండి. మరి ఎక్కడ అమ్మఒడి డబ్బులు 3 నెలలైంది, ఎప్పుడు ఇస్తున్నారు? ఇక పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు కదా సార్, ప్రశ్నిస్తా అని. ఎంతమంది వరద బాధితులు ఇబ్బంది పడతా ఉన్నారు విజయవాడలో కానీ, మొత్తం రాష్ట్రం ఎట్లా ఉందంటే సార్, ఈరోజు రాష్ట్రానికి చంద్రగ్రహణం పట్టింది. గుంటూరు నుంచి శ్రీకాకుళం దాకా అతివృష్టి, ఏదైతే గుంటూరు నుంచి ఏదైతే అనంతపురం వరకు అనావృష్టి. రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఒకవైపు కరువు, ఒకవైపు వరదలు. మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మాట్లాడారు కదా, మోడీ గారితో నాకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, కేంద్రం నుంచి నేను ఊడబెరుకుతానన్నారుగా, ఆ ఊడబెరికే సాయం ఏదో తీసుకురమ్మనండి. ఎప్పుడు తెస్తున్నారు? 2 నెలలకు తెస్తున్నారా, 3 నెలలు తెస్తున్నారా, 4 నెలలు తెస్తున్నారా, సంవత్సరానికి తెస్తున్నారా? విశాఖ ఉక్కు గురించి మాట్లాడారు కదా సార్, ఉక్కు నేను దగ్గరుండి ఆపేస్తాను, విశాఖ ఉక్కు గురించి గెలిపించారుగా మీ మాటలు నమ్మి. ఈ రోజు సెకండ్ ఫార్నర్ లో కూడా ఆపేస్తున్నారంట. మొత్తం ఈరోజు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. విశాఖ ఉక్కును తుక్కుగా కొట్టి అమ్మేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రశ్నించండి వెళ్ళి. ఈరోజు వాళ్ళ సంఘంలోనే ఉన్నారుగా మీరంతా, వెళ్ళి టీడీపీ అండ్ జనసేన ఇద్దరు వెళ్ళి ఎన్డీఏని ప్రశ్నించండి, మా మద్దతు ఉపసంహరించుకుంటాం, మీరు కింద విశాఖ ఉక్కుని నిర్వీర్యం చేస్తే అని చెప్పి ప్రశ్నించండి, మాట్లాడండి. ప్రతిపక్షంలో లేచిన గొంతులు ఈరోజు ఎందుకు మోగబోయాయి సార్? దమ్ము ఉంటే సమాధానం చెప్పండి ఎవరైనా. ఊరికే కూర్చొని ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి గారు, అధికారంలో మీరున్నారా, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా? అధికారంలో మీరు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిస్సిగ్గుగా విమర్శలు చేయడానికి మనస్సాక్షి అనేది ఉందా? కొంచెం మనస్సాక్షి ఉందండి? ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలండి. ఎవరైతే తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా వచ్చినట్టు మోక ఆనంద్ సాగర్ అన్న కానీ, జనసేన నుంచి వచ్చిన కీర్తనమ్మ కానీ ఖచ్చితంగా సమాధానం చెప్పండి. ఎందుకు ప్రశ్నించట్లేదు పవన్ కళ్యాణ్ అని కీర్తనమ్మ గారిని చెప్పండి. ఎందుకు వీళ్ళు విఫలం చెందారు కేవలం 3 నెలల్లో అని చెప్పి మోక ఆనంద్ సాగర్ గారిని చెప్పనండి. సార్ వస్తుందా వాయిస్? వర్మ గారు, సార్ వర్మ గారు, శేఖర్ వస్తుందా సార్ వాయిస్? ఓకే, మాట్లాడండి, వస్తుంది. ఎస్, ఇక వీటి గురించి సమాధానం చెప్పండి సార్. ఊరికే చెప్పకుండా మేము ఇప్పటికీ అడుగుతున్నాం సార్, 90 రోజులైంది. ఈ 90 రోజుల్లో మీరు ఇటు పక్క ఇటుక తీసి అటు పక్క చేసినటువంటి పని ఏంటి? ఈ పక్క నుంచి ఇటుక తీసి ఏడని ఇటుక పెట్టారా? పెన్షన్లు కోత తప్పిస్తే ఇంక కొత్త సంక్షేమ పథకం ఏమైనా తీసుకొచ్చారా? 40,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారని చెప్పి మీ గెజెట్ పత్రిక ఈనాడు వచ్చేసింది. దానికి సమాధానం చెప్పండి. ఏం చేశారో డబ్బులండి? ఒక్క సంక్షేమ పథకం ఇవ్వకుండా ఏం చేశారు డబ్బులండి? అప్పుల ప్రభుత్వం అన్నారుగా మీరు. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు సార్? ఎంత దౌర్భాగ్యం అంటే సార్, వర్మ గారు ఎంత దౌర్భాగ్యం అంటే, వీళ్ళకి మొన్నటి వరకు ఉన్న లెక్క ప్రకారం 250 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కి విజయవాడ వరదలకు డబ్బులు వచ్చాయండి, అఫీషియల్ డేటా. కానీ వాళ్ళు ఇచ్చినటువంటి అఫీషియల్ డేటా, వాళ్ళు పంచినటువంటి వాటర్ బాటిల్ కానీ, నీళ్లు కానీ, నిత్యావసర సరుకులు కానీ, లేకపోతే పాలు కానీ అన్ని కలిపి సార్ వాళ్ళకైనా ఖర్చు ఎంతో తెలుసా? ప్రభుత్వ అఫీషియల్ డేటా, నాట్ మై డేటా, 70 కోట్ల రూపాయలండి. అంటే ప్రభుత్వానికి విరాళాలు ఇచ్చిన డబ్బుల్లోంచే కనీసం 30% ప్రజలకు పంచకుండా మిగతా ఇదే సంపద సృష్టి. ఒక చిల్లుగా వాళ్ళకి ఇవ్వలేదు ఈ రోజు. ఓకే, ఆనంద్ సాగర్ గారు వినిపిస్తుందా సార్? మీ మ్యూట్ ఉంది. ఆనంద్ సాగర్ గారు మ్యూట్లో ఉన్నారు మీరు. ఆనంద్ సార్ గారు వినిపించట్లేదు, ఒక్క నిమిషం మా వాళ్ళు చూస్తారు. కీర్తన గారు, ఓకే. కీర్తన గారు, ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఇలాకాలో మీ పిఠాపురంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన, అసలు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు అని చెప్పి ఇప్పటి వరకు శేఖర్ రెడ్డి గారు డైరెక్ట్గా అటాక్. మీరు కొద్దిగా లేట్గా మిస్ అయ్యారు, అవన్నీ మీరు విన్నారేమో, డోంట్ నో. ఏంటి అసలు? ముందుగా మీకు అలాగే ప్యానల్ పెద్దలకి 99 వీక్షకులకు నమస్కారం సార్. శేఖర్ రెడ్డి గారికి ఎంతసేపు జనసేన పార్టీ నాయకుల గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి క్యూరియాసిటీ ఉంటుంది, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమవుతున్నారు, వాళ్ళ కార్యవర్గం వాళ్ళు అరెస్ట్ అవుతున్నారని ముంజాగ్రత్త ఎక్కడో దాక్కుంటున్నారంట. వాళ్ళందరినీ వెలికి తీద్దాము, మేము తప్పులు తీయలేదు నిరూపించుకుందాం అన్న కాన్సన్ట్రేషన్ అయితే ఉండదా? అండ్ వన్ మోర్ థింగ్, పిఠాపురం ఇలాకాలో జగన్మోహన్ రెడ్డి ఆడడం గొప్పే ఉంది సార్. అధికారంలో అయినప్పుడే సింహం మీరు వాపోతూ ఉంటేనే పవన్ కళ్యాణ్ గారు దర్జాగా రాయలసీమ సింగిల్ గా వచ్చి కౌలు రైతులను ఆదుకొని జగన్మోహన్ రెడ్డి చవటని చెప్పి ప్రూవ్ చేసుకున్నాం. ఆ రోజే మేము సాక్షాత్తు ఆయన చవటని అక్కడ రైతులు ఒప్పుకొని సాక్షాత్తు ప్రజలు నీరాజనాలు పలికారు పవన్ కళ్యాణ్ గారికి. కౌలు రైతులను ఆదుకోని వ్యక్తి రాయలసీమ ద్రోహిగా ముద్రపడ్డ జగన్మోహన్ రెడ్డి ఇలాకాలోనే సింహంలాగా అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ? మేము అధికారంలో ఈ రోజు ఉన్న
ఈయన పూర్తి సెక్యూరిటీతో సార్ మేము బయట వస్తున్నామంటే మా వాళ్ళకి సెక్యూరిటీ కల్పించాలంటే ఏడ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మేము న్యాయబద్ధంగా సెక్యూరిటీ ఇచ్చాం సార్ ఈ రోజు. అవునా? అండ్ ఈయన పర్యటిస్తున్నారు అంటున్నారు కానీ ఈయన పర్యటిస్తున్నది ఏదైతే గ్రామాలు ముప్పు ప్రాంతానికి ఇబ్బంది పడి గురయ్యి గుంటలు పడ్డాయి అక్కడికి పోవడం లేదు. ఎక్కడైతే వైసీపీకి కొంచెం బలంగా ఉంటుందో గీతా గారు చెప్పింటారు కదా ఆ ప్లేసెస్ లో ఆ గ్రామాలకు మాత్రం వెళ్తున్నాడు. అది డెప్త్ గా వెళ్ళట్లేదు, జస్ట్ పై పైన మాట్లాడుతూ వస్తున్నారు. అక్కడ కూడా వ్యతిరేకత ఎదురవుతుంది. దీనికి రైతులు నిలదీస్తున్నారు ఈయనని, జగన్మోహన్ రెడ్డి గారిని. సో శేఖర్ రెడ్డి గారి కాదండి, రైతులు నిలదీయడం నిజమా? అవునండి, కొత్తగా సర్క్యులేట్ అవుతున్నాయి కదా వీడియోస్ అన్ని. మేము కొత్తగా చెప్పడం ఏముంది, నిలదీస్తున్నారు కదా వీడియోస్ అన్ని వస్తున్నాయి కదా. మాట్లాడుతుంటే అబద్ధాలు మాట్లాడుతుంటే ఎన్నాళ్ళు మాట్లాడతారు అబద్ధాలు? అధికారంలో ఉన్నారు, బాధ్యతాయుతంగా మాట్లాడండి. అధికారంలో ఉన్నారు, మాట్లాడండి. మీ జనసేన చెప్పులతో కొడుతున్నారు, చంపలు బాగా కొడుతున్నారు, కడ్రాల మీద నుంచి పెడతారు. దానికి ముందు మీకు సమాధానం చెప్పుకోండి, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ. అధికారంలో ఉన్నారు, ఏమైపోయారా ఈ పనులన్నీ చేయకుండా? రైతులు ఇబ్బంది పడుతున్నారు, వరదల కోసం ఇబ్బంది పడుతున్నారు. అదే విధంగా విద్యార్థులు చాలా బాధేస్తుంది మీకు, ఇక చాలా బాధేస్తుంది కదా సార్ మీకు. కడుపు చించుకోలేస్తున్నారు అప్పటి నుంచి. కాసేపు ఆగండి, శేఖర్ ఇస్తాను ఒక నిమిషం, కంప్లీట్ అవనియండి. ఆ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఏమైనా అబ్జెక్షన్ ఉంటే చెప్తారు కానీ సమాధానం చెప్పండి. అడిగిన ప్రశ్నలకు అధికారంలో ఉన్నారుగా. ఓకే, ఒక్క నిమిషం. మీరేం మాట్లాడారో నేను వినలేదు. శేఖర్ ఒక్క నిమిషం, ఓకే శేఖర్ ఒక్క నిమిషం. ఆవిడ లేట్ గా జాయిన్ అయ్యారు, మీరు మాట్లాడేది కానీ చాలా సమయం మీకు ఇచ్చాను. మీకు సమయం తక్కువ అంటుంటారు కాబట్టి వైసీపీకి నేను చాలా సమయం ఇచ్చాను. వాళ్ళు కంప్లీట్ చేయనివ్వండి. రైతులు మొత్తం నాశనం అయిపోయారు. శేఖర్ రన్నింగ్ కామెంటరీ చేస్తే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడే వాళ్ళు స్టార్ట్ చేశారు, ఇంకా ఆనంద్ సాగర్ గారు మాట్లాడాలి. ఒక్క నిమిషం ఎందుకు ఆవేశం ఎందుకు? ఇంకా చాలా సమయం ఉంది కదా, ఇప్పుడే కదా మీరు మాట్లాడి స్టార్ట్ అయింది. ఒక్క నిమిషం ఉండండి కీర్తన గారు. ఇంతకు ముందు నేను వినలేదు సార్ ఆయన ఏం మాట్లాడు. బస్ నాకు ఒక కామెంట్ వచ్చింది, పిఠాపురం ఎందుకు వెళ్ళకూడదు, అదేమన్నా పాకిస్తాన్ లో ఉందా అని శేఖర్ రెడ్డి గారు అన్నట్టున్నారు. సార్ మరి వైజాగ్ పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ఆపడానికి వైజాగ్ ఏమైనా పాకిస్తాన్ లో ఉందా, లేకపోతే మీ ఇలాఖా అదేమన్నా? అప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఆపారు? హోటల్ నుంచి కిందకి రాకూడదంటే ఆయన హాస్యాస్పదంగా ట్వీట్ కూడా వేశారు, కలిసి నేను ఊపిరి తీసుకోవచ్చా, నేను బీచ్ కన్నా వెళ్ళొచ్చా అని పవన్ కళ్యాణ్ గారు అన్నాడు ఆ రోజు. గుర్తుకుందా మీకు ఆ విషయం? అంటే మేము ఏపీలో ఉంటూ వైజాగ్కి వెళ్తే మీరు అడ్డుకుంటారు, పిఠాపురానికి వెళ్తే మేము మిమ్మల్ని ఏమి అనకుండా ఇంకా సెక్యూరిటీ కల్పించి పంపించినా కూడా మా పైన పడి ఏడుస్తున్నారు సార్. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మీ ఏడుపు మీకు కళలో కనపడుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు వెక్కిల్ చేష్టల్లో కనపడుతుంది. ఏంటి అసలు ఆయన ఎక్స్ సీఎం, ప్రస్తుత ఎమ్మెల్యే, ఆ విషయం కూడా మర్చిపోయి పిచ్చోళ్ళలాగా బిహేవ్ చేస్తున్నాడు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రజలు హ్యాపీగా ఉన్నారు సార్. ఫస్ట్ థింగ్ మీరు మాకు కంగ్రాచులేట్ చేయండి. 9 రోజుల్లోనే మేము రికవరీ చేశాం. వరద ప్రాంతాలు ఎంత ముప్పుకు గురయ్యాయో మీకు తెలుసు. ఎక్కువ టైం తీసుకోకుండా 9 రోజుల్లోనే క్షేత్రస్థాయిలో ఎంత మేరకు చేయాలో అంతకు మించి స్వచ్ఛందంగా పార్టీలకు అతీతంగా విరాళాలు తీసుకొని ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందించి ఎంత మేరకు కోసం అంత మేరకు సహాయ సహకారాలు ప్రతి ఒక్కరికి అందాయి. ప్రత్యక్షంగా ప్రజలు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నేను అనకూడదు కానీ మీకు తెలిసిన విషయమే, జగన్మోహన్ రెడ్డి గారు టైం వేస్ట్ చేసుకుంటూ తనున్నానని ప్రూవ్ చేసుకోవడం కోసం తప్ప ఏమైనా సహాయం చేశాడా? ₹1 కోటి ఇస్తారన్నాడు, ఎంత మేరకు ఇచ్చాడు సార్? ₹1 కోటి. ఎంతమంది సహాయం అందించారు? ₹1 సిగ్గుందా? వైసీపీ క్యాడర్ మొత్తం కలిసి ₹1 ఇస్తారా? ₹1 ఇస్తారా? మీ దోస్తుల డబ్బులు ఎంత? మొత్తం తక్కిస్తాం సార్, మొత్తం తక్కిస్తాం. ఎవరైతే తప్పించుకొని తిరుగుతున్నాడో, ఎవరైతే గుంటూరు సభ్యులకి వెళ్ళి కలిశాడో ప్రతి ఒక్కరి చిట్టా బయటకు వస్తుంది. గుర్తుపెట్టుకోండి శేఖర్ రెడ్డి గారు, వెర్ర వీగారు కదా అహంకార మదంతో ఇన్ని రోజులు. ప్రతి ఒక్కరి చిట్టా బయట చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు వెక్కిలి శాస్త్రులకి జవాబు చెప్పే రోజు వచ్చింది. నిబద్ధతగా నిజాయితీగా ప్రజల పక్షాన ఎన్డీఏ కూటమి పనిచేస్తా ఉంది. మీకు మెచ్చుకోకపోతే సైలెంట్ గా ఉండండి. ప్రజలు మీకు 11 సీట్లకు పరిమితం చేశారు. ఇంకా బుద్ధి రాలేదు మీకు, ఇంకా బుద్ధి రాలేదు. మీకేమో సిక్కు వచ్చింది? రాలేదుగా. 2 చోట్ల గుండు సున్నా వచ్చినప్పుడు 2 చోట్ల గుండు సున్నా వచ్చింది, మీకు మర్చిపోయారా? వాయిస్ చూడండి. 2 చోట్ల గుండు సున్నా వచ్చిందని అంటారు కదా, ఉండండి. వచ్చినా నిలబడ్డాం. మీ ఓడు పారిపోయాడు. అసెంబ్లీ కూర్చున్నాడు. ఇద్దరు మాట్లాడితే మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. శేఖర్, ఇద్దరు మాట్లాడితే మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. మీకు నేను సమయం ఇస్తాను, వెయిట్ చేయండి. కీర్తన గారు సార్, మేము 2 చోట్ల ఓడిపోయినా ఇదే డిబేట్లలో మీ దగ్గర ఎన్ని మాటలు పడినా ఇక్కడే మేము కూర్చున్నాం. ఈ 5 ఏళ్ళు
పారిపోలేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా పారిపోలేదు, ప్రజల పక్షాన్ని నిలబడ్డాడు, తన కష్టాజితాన్ని ఇచ్చాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఓటమిని డైజెస్ట్ చేసుకోలేక పారిపోయాడు. అసెంబ్లీ బ్యాక్ గేట్ నుంచి వచ్చి బ్యాక్ గేట్ నుంచే పారిపోయాడు. అసెంబ్లీ సెషన్స్ కి కూడా రాలేదు. దమ్ములేని పిల్లి ఎమ్మెల్యే కూడా అసెంబ్లీకి రాకుండా ఉన్న పులివెందల పిల్లి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు కూడా మాకు మాట్లాడుతున్నారా? ఒక్క నిమిషం ఆనంద్ గారు. ఓకే ఆనంద్ గారు, శేఖర్ మాట్లాడినవి కీర్తన గారికి చాలా వరకు ఆవిడ మిస్ అయ్యారు, మీరు మొత్తం ఆలోచించారు. శేఖర్ ఒకసారి జగన్మోహన్ ఒక్క నిమిషం శేఖర్ వినాలండి, ఒక్క నిమిషం ఆయన మాట్లాడమండి. సభ్యత అది మీ సంస్కారం, అది మీ నీచమైన వ్యక్తిత్వం మాట్లాడతాం మేము. ఓకే ఒక్క నిమిషం శేఖర్ మీ అధినేత వీడియో వినిపిస్తున్నాను, ఆయన అది కూడా డిస్టర్బ్ చేయకండి మీరు. జగన్మోహన్ రెడ్డి గారు చర్చ కార్యక్రమాలకు నేర్పించి పంపిమనండి. ఒక్క నిమిషం ఎలా సంస్కారం ఇవ్వాలని నేర్పించి మీ దగ్గర నేర్చుకునే స్థితిలో ఎవరు లేరులే కానీ అంటే ముందు సబ్జెక్ట్ మాట్లాడండి. మీ దగ్గర నేర్చుకునే స్థితిలో ఎవరు లేరు ఇక్కడ. ఓకే శేఖర్ అసలు లేరు మేము. వినండి, మీ భాగవతాలు చూస్తే దరిద్రం అనిపిస్తుంది, మీ వైసీపీ వాళ్ళ భాగవతాలు. మీరు వచ్చి కూర్చొని మాట్లాడుతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడానికి అర్హత ఉందా? వరద ప్రాంతాల్లోకి వెళ్ళి సెల్ఫీలు తీసుకుంటే నాయకులు అయిపోరండి. శేఖర్ రెడ్డి గారు వరద ప్రాంతాల్లోకి వెళ్ళి సెల్ఫీలు తీసుకుంటే నాయకులు ఎవరు? ప్రజల పక్షాన నిలబడితే నాయకులు అవుతారు. ఈ రోజు మీ నాయకులు ఎవరైనా ప్రజల పక్షాన వరదల్లో వాళ్ళు ఇబ్బంది పడుతుంటే ఉన్నారండి? ఒక పాల ప్యాకెట్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారా? కనీసం ఒక సర్వీస్ వాళ్ళు ఉన్నారా? ప్రజల కోసం బోట్లు పంపిస్తున్న వాళ్ళు ఉన్నారా? ప్రజల యోగక్షేమాలు కలుపుతున్న వాళ్ళు ఉన్నారా? ఒక 2-3 సెల్ఫీలు ఎత్తుకొని ₹1 ఇస్తానని చెప్పి వెళ్ళిపోయి పారిపోయేవారు సీఎంలు అయిపోరు, ఎమ్మెల్యేలు అయిపోరండి. వైసీపీ వాళ్ళు చెప్పి తెలుసుకునే స్థితి వాళ్ళు ఏపీలో లేదు. ఆ కార్యవర్గం లేదు. కీర్తన గారు, శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఆనంద్ సార్ గారు మాట్లాడిన తర్వాత మీరే రెస్పాండ్ అవుతుంది, కానీ ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఇద్దరు మాట్లాడుతుంటే వాయిస్ రావట్లేదు, మళ్ళీ వాయిస్ రావట్లేదు, వాయిస్ ఏదో డౌన్ చేశారని మళ్ళీ అవో కామెంట్స్. అరే వినండి, కార్యక్రమాలు వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు మా జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటి అన్నం ఎందుకు, మా చేత పవన్ కళ్యాణ్ గారిని తిట్టించడం ఎందుకు? ఎవరైనా అనొద్దండి, డిబేట్ సాగిద్దాం, సబ్జెక్ట్ మీద వెళ్దాం. శేఖర్ ఒక విషయం అండి, ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడుతుంటే వాయిస్ డౌన్ అవుతుంది, అది మళ్ళీ ఏదో తగ్గించారంటారు. ఆ కాంట్రవర్సీలు వద్దు, మీ టైం మీరు తీసుకోండి, మీరు ఫింగర్ రైజ్ చేయండి, నేను అవకాశం ఇస్తాను ఎవరికైనా సరే, అదే పద్ధతి. ఆనంద్ సాగర్ గారు చెప్పండి సార్. ఆనంద్ సార్ గారు, ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారి ఇలాకాలో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పర్యటనలో భాగంగా ఆయన బయట వినండి, బయట వినిన తర్వాత మీరు రెస్పాండ్ అవుతారు. కానీ శేఖర్ రెడ్డి గారు మాట్లాడిన అంశాలు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించిన అంశాల మీద కూడా మీరు రెస్పాండ్ అవ్వచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు బయట ప్లే చేయండి. ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, ఎన్నికలప్పుడు ఏమన్నాడు, తాను తన ఎమ్మెల్యేలు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసేటప్పుడు ఏమన్నాడు, ఇంట్లోకి పోతే రైతన్న కండువా వేసుకొని ఇంట్లో నుంచి బయటకు వస్తా ఉంటే ఏమన్నాడు, చంద్రన్న వస్తాడు 20,000 ఇస్తాడు, జగన్ అయితే 13,500 కదా 20,000 ఇస్తాడు. అదే చిన్న చిన్న పిల్లలు కనపడితే ఏమనేవాడు, అదే ఇంట్లో చిన్న చిన్న పిల్లలు కనపడితే ఏమనేవాడు, నీకు 15,000 చిట్టి తల్లి డ్రామా తల్లి దగ్గరకు వచ్చాయి ఇటు 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 నీకు 15,000, ఇదిగో నీ తమ్ముడికి నీకు 15,000, అదిగో నీ తమ్ముడికి ఇంకో తమ్ముడి దగ్గరకు వచ్చినా నీకు కూడా 15,000, నీకు ఇంకో పాప నీకు కూడా 15,000, సంతోషమా అని చంద్రబాబు అనేవాడు. అదే జగన్ అయితే అమ్మఒడి కేవలం అమ్మ ఖాతాలో 15,000 మాత్రమే వేస్తారు. కూడా వాస్తవాలు మీ ఏలే రిజర్వాయర్ నుంచి వచ్చిన డేటా ఇది. నిజంగా ఒక బాధ్యత లేని ప్రభుత్వం, ప్రజల పట్ల ఏమాత్రం కూడా మానవత్వం చూపని ప్రభుత్వం, వరదలు వస్తే కనీసం ఎలా హ్యాండిల్ చేయాలో కూడా కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేని ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి అని చెప్పి మీరే ఆలోచన చేయమని నేను కోరుతా ఉన్నా. ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నా, ఇదే మనిషి చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పడంలో గోబెల్స్కు చంద్రబాబు నాయుడు గారు ఏకంగా తమ్ముడు వరుస అవుతాడు.
గోబెల్స్కు చంద్రబాబు నాయుడు తమ్ముడు వరుస అవుతాడు. అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి కెపాసిటీ ఏమిటి అని అంటే, అబద్ధాలను తాను మ్యానుఫ్యాక్చర్ చేయగలుగుతాడు, చేయడంలో దిట్ట. ఆ అబద్ధాన్ని, ఆ మ్యానుఫ్యాక్చర్ చేసిన అబద్ధాన్ని అమ్మగలిగిన కెపాసిటీ కూడా ఎవరికైనా ఉంది ఈ ప్రపంచంలో అని అంటే అది ఒక్క చంద్రబాబుకు మాత్రమే ఉంది. ఆ చంద్రబాబుకు వంత పాడే చంద్రబాబు నాయుడు గారు ఏమి చేయలేకపోయినా కారణం జగన్ 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 జగన్. అయ్యా చంద్రబాబు 4 నెలలు అయిపోయినాయా నీ ప్రభుత్వం వచ్చి, ఇంకా జగన్ 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 అని చెప్పి జగన్ నామం చేయడం కాదు నువ్వు చేయాల్సింది, రాష్ట్ర ప్రజలకు నిజాయితీతో పాలన చేయడం నేర్చుకోవాలని అడుగుతా ఉన్నా. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడింది కూడా బయట కూడా ఉన్నది, ఆ బయట కూడా తీసుకోండి, నేను తర్వాత ప్లే చేస్తాను. ఆనంద్ సార్ గారు, ఇదండి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి జపం స్మరిస్తున్నారట, అధికారంలో ఉన్నారు కదా, పాలన మీద దృష్టి పెట్టొచ్చు కదా అని చెప్పి. అలాగే ఆయన ఫస్ట్ టైము ఆ వెటకారంగా మాట్లాడిన కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నది ఇప్పుడు సోషల్ మీడియాలో. మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకి హృదయపూర్వక నమస్కారం. సౌండ్ వస్తుంది సార్ ఏదో. ఓకే మాట్లాడండి, మీరు కంటిన్యూ చేయండి. ఇది ఆయన ఆస్కార్ లెవెల్లో నటించాడు, అవార్డు ఏమో వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ పూర్తిగా అసందర్భ ప్రలాపం. ఆయన ఎప్పుడు వచ్చాడండి పిఠాపురం? చంద్రబాబు నాయుడు గారు వచ్చి వెళ్ళిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు 3 రోజులు అక్కడ ఉండి అన్ని చక్కబెట్టి వెళ్ళిన తర్వాత వచ్చాడు పిఠాపురం. నడి రోడ్డు మీద నిలబడి 4 మాటలు మాట్లాడిదిగో ఇవే మాటలు కావాలా, చేతలు కావాలా? ఈ సందర్భంలో, ఈ సమయంలో ప్రజలకు ఏం కావాలి? పొలాల్లోకి వెళ్ళి పొలాలు చూశాడా? పవన్ కళ్యాణ్ గారు మోకాల్లోతు బురదలో దిగి ఆ ప్రాంతాలన్నీ పర్యటించి పంటలు చూసి వాళ్ళ పరిస్థితులు చూసి వెళ్ళాడు ఆయన. ఈయన రోడ్డు మీద పైగా ఇదిగో ఆస్కార్ లెవెల్ యాక్షన్. జగన్ నామజపం చేయాల్సినటువంటి అవసరం ఎందుకు రాష్ట్రానికి పట్టింది? రామాయణం ఉంది సార్, రాముడు గురించి చెప్తుంది, రావణుడి గురించి చెప్తుంది. అసలు రావణుడు ప్రస్తావన లేకుండా రాముడి గురించి చెప్పడానికి లేదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి చెప్పేటప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గురించి ప్రస్తావన వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే, ఇప్పటికి 90 రోజుల ముందు వరకు 90 రోజుల ముందు వరకు పరిపాలించింది ఈయన 5 ఏళ్ళు. 5 ఏళ్ల పరిపాలన వైఫల్యమే ఈ దౌర్భాగ్యం. అందుకే అనుక్షణం ప్రతిక్షణం ఆయన ఫెయిల్యూర్ చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అందుకే చెప్తున్నాం, ఏ విధంగా 5 ఏళ్ల పరిపాలనలో రాష్ట్రం 30 ఏళ్ళు వెనక్కిపోయిందో చెప్పొద్దా? ప్రజలకి గుర్తు చేయొద్దా? పైగా ఈయన ఏదో నీకు 10,000 నీకు 10,000 నీకు 10,000 అని యాక్షన్ చేస్తా ఉన్నాడు. ఈయన యాక్షన్ చేశాడండి. నెత్తి మీద చేతులు ఎట్టాడు, ముద్దు మీద ముద్దు పెట్టాడు, బొగ్గలు గిల్లాడు, చంపలు గిల్లాడు, ఆలింగనం చేసుకున్నాడు, దళితులు నా మేనమామలని చెప్పాడు. ఏం చేశాడు? ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనార్టీలకి 4 రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పాడు. అది నటన కాదా? అది అబద్ధం కాదా? 18,000 ఇస్తానని చెప్పాడు రైతులకి. ఎంత ఇచ్చాడు? కేంద్రంతో కలుపుకుని 12,000 ఇచ్చాడు. మిగతా 6,000 ఇచ్చాడు. 5,000 5 సంవత్సరాలు 1,000 రూపాయలు పింఛను పెంచుతానని చెప్పి 5 ఏళ్లకు 250 రూపాయలు చెప్పి పెంచాడు. ఇవన్నీ వైఫల్యాలు. ఈ వైఫల్యాలు చెప్పేటప్పుడు నీ పేరు ఖచ్చితంగా వస్తుంది జగన్మోహన్ రెడ్డి అని మళ్ళీ 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 మీ ద్వారా కూడా నేను చెప్తా ఉన్నా. మ్యాన్ మేడ్ వరద అంటాడు, బుడమేరుకు గేట్లు ఉన్నాయంటాడు. బుడమేరు ఏరండి, నది కాదు. ఏరుకి, నదికి, సముద్రానికి, చెరువుకి, సరస్సుకి, వాగుకి, వంకకి తేడా తెలియనటువంటి వ్యక్తి వరదల్లో ప్రజలు తల్లిని బిడ్డను కోల్పోయి చెట్టుకొకరుగా, పుట్టుకొకరుగా, గట్టుకొకరుగా విడిపోయి విలపిస్తున్న సమయంలో 2 రోజులు అక్కడ స్పెండ్ చేసి 20 నిమిషాలు బాధితుల దగ్గరికి వెళ్ళి ప్రభుత్వం తిడతాడు. దేశంలోనే అత్యంత ధనికుడైనటువంటి ఈ మాజీ ముఖ్యమంత్రి తన అఫిడవిట్లో చెప్పాడు, ₹1 ఇస్తాడా? ఇచ్చాడా? ఎక్కడున్నాయి ₹1? ఎవరికి ఇచ్చాడు? ఎవరికి పంచాడు? గతంలో ఇస్తానన్న ₹1 కూడా. ఎంత పిసినారి, ఎంత పిదప! ప్రజలకు మంచినీళ్ళు ప్యాకెట్ ఇవ్వని వ్యక్తి, పాలు ప్యాకెట్ ఇవ్వని వ్యక్తి, ఒక బ్రెడ్ ముక్క ఇవ్వనటువంటి వ్యక్తి, ఒక బిస్కెట్ ఇవ్వనటువంటి వ్యక్తి ప్రభుత్వం చేసే సేవలను చూసి ఆనాడు మహాభారతంలో కుంతికి పిల్లలు పుడుతుంటే
తనకి ఇంకా డెలివరీ కాలేదని బాధతో గాంధారి బలవంతంగా గర్భం విచ్ఛిత్తి చేసుకుని ఒక నెత్తురు గడ్డను కంటుంది. అటువంటి గాంధారి లాంటి అసూయతోటి వ్యక్తి ఈవేళ రాష్ట్రంలో మాట్లాడుతున్నాడు. ఈ ఆపద కాలంలో, ఈ విపత్ కాలంలో ధర్మం అంటారు. ఇది ఒక బాధ్యతాయుతమైనటువంటి మాజీ ముఖ్యమంత్రి మాట్లాడవలసిన సందర్భం ఇదా? సందర్భానుసారం ఆయన మాట్లాడుతున్నాడా? అదే మేము అడుగుతా ఉన్నాం. 7 నెలల తర్వాత ఇచ్చాడు అమ్మఒడిన, వెంటనే ఇచ్చాడా? మేలో ముఖ్యమంత్రి అయితే జనవరిలో ఇచ్చాడు. మేము 3 నెలల టైం తీసుకుంటే ఏంటి మీకు బాధ? ఏంటి మీకు నొప్పి? ఏం ఉద్ధరించారు రాష్ట్రానికి? మీరు ఉద్ధరించుంటే, మీ పరిపాలన బాగుండుంటే 11 సీట్లకి మీరు ఎందుకు పడిపోతారు? ప్రజలు ఎందుకు చీకొడతారు? ప్రజల తీర్పును గౌరవించి సంయమనం పాటించండి. మీరు ఎన్ని టమ్మారు విద్యలు ప్రదర్శించినా, గజకర్ణ గోకర్ణ కథలు చెప్పినా, కాశీ మజిలీ కథలు చెప్పినా, ఈ దాదాపు ఒక 10-15 ఏళ్ల వరకు మీ నాయకుడు మాటలు ప్రజలు నమ్మరు. చెప్పండి సార్, నేను చెప్తా. వర్మ గారు ఉండండి ఒక్క నిమిషం. మీరు ఇంక టైం అంతా ఇవ్వండి, వేరే వాళ్ళకి ఇవ్వండి, నాకు అక్కర్లేదు. కానీ ఒక మాట వినండి. అర్ధరాత్రి ఓరుగాలిలో, వాన నీటిలో, వరద నీటిలో 2 గంటలకి పడవ మీద వెళ్ళాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. కడుపు తడిమి అన్నం పెట్టి తన ప్రజల్ని కంటికి రెప్పలుగా కాపాడుకుని తెల్లారేటప్పటికి 1,00,000 మందికి వండి వడ్డించాడు. పురుష రూపము దాల్చి వచ్చిన అన్నపూర్ణ చంద్రబాబు నాయుడు గారు. నువ్వేం పెట్టావు? నువ్వేం చూసావు? ఎవరి కష్టంలో పాలు పంచుకున్నావు? నువ్వు కసాయిలాగా విషం కక్కడానికి నువ్వు అనుక్షణం ప్రయత్నిస్తున్నావు తప్ప, ప్రభుత్వం మీద బురజల్లడానికి చూస్తున్నావు తప్ప, బాధల్లో ఉన్న ప్రజల గురించి నువ్వేం ఆలోచించావు? ఆ షేడ్ ఉందా నీలో? ఆ కోణం ఉందా నీలో అని మేము అడుగుతున్నాం. మరి అడుగుతున్నప్పుడు నీ పేరు ప్రస్తావించకూడదంటే అది నీ నామ జపం అనుకుంటే, రావణుడి పేరు తెలిస్తే జపం కాదు, రాముడి పేరు తెలిస్తేనే జపం. చంద్రబాబు నాయుడు గారు రాముడు, ఆయన్ని తలిస్తే జపం. నిన్ను తలిస్తే, నీ పేరు తెలిస్తే పాపం, ఫెయిల్యూర్. నీ అసమర్థతకు నీ అసమర్థ చరిత్రని చెప్పాలి. థ్యాంక్ యూ వర్మ గారు. రైట్. ఓకే. పవన్ కళ్యాణ్ గారు బయట కూడా ప్లే చేయండి. మన పిఠాపురంలో ఎందుకు ఇవి వచ్చినాయి అన్నది ఆయన ప్రస్తావించారు. దాంట్లో భాగంగా చూస్తే 30 లక్షలు మార్కెట్ రేట్ ఉండగా 60 లక్షలు పెట్టుకున్నారు. అది లోతట్టు ప్రాంతం. ఎవరు ఈ రోజుకి 10% మించి ఎవరు మనకి లబ్ధిదారులు లోపలికి రాలా. దాన్ని బట్టి మీకు అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి చోట్ల ప్రత్యేకంగా ఛాలెంజ్ చేసి వీళ్ళు చేసిన తప్పుల్ని మేము కవర్ చేయాలి. వీళ్ళు ఇచ్చేసారు, ఆ తప్పుల్ని కవర్ చేయాలి. వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే అవసరాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. రైట్. శేఖర్ రెస్పాండ్ సార్. ఇది ఒకసారి చూడండి సార్. ఇది తెలుగుదేశం పార్టీ కరపత్రిక, బూతు పత్రిక అని చెప్పి ఒకటి ఉంటుందండి, ఆంధ్రజ్యోతి దాని పేరు. దాంట్లో రాసినటువంటి ఈ రోజు కృష్ణా జిల్లా ఎడిషన్ లో వచ్చిందండి. అయ్యో ఇంకా తగ్గని వరద కష్టాలు, అయ్యో ఇంకా మోకాల లోతు నీటిలోనే ఉన్నారు, ఆహారానికి దొరక్క అయ్యో అంటున్నారు అని చెప్పి ఈనాడు ఏదైతే ఆంధ్రజ్యోతి పత్రికలో రాసినటువంటి కథనం అది. వాళ్ళు అలా రాస్తుంటే వీళ్ళు వచ్చాడు కూర్చొని, చంద్రబాబు నాయుడు గారు రాత్రి 2 గంటల నుంచి పొద్దున లోపల 1,00,000 మందికి వండి పెట్టారంట. సార్, మోకా ఆనంద్ సాగర్ గారు, మీకు నిజంగా ఏదైనా నామినేటెడ్ పదవి కావాలంటే డైరెక్ట్ గా వెళ్ళి ముఖస్తుతి చేయండి. ఇలా కూర్చొని జాకరెడ్డి గారు అక్కడ మాట్లాడే విధానం తప్పు. మీరు మాట్లాడతారా? ఆ విధంగా మాట్లాడద్దు. మీరు నామినేటెడ్ నువ్వు ఏ పదవి కోసం మాట్లాడుతున్నారు? మీరు ఏ పదవి కోసం మాట్లాడుతున్నారు? మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు నాకు నామినేటెడ్ పదవి ఏంటి? నామినేటెడ్ పదవి కోసం పార్టీలో పనిచేస్తానుకుంటారు మీరు. నేను ఒక మాజీ మంత్రి కొడుకుని, నేను ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తిని. మీ జగన్ పుట్టినప్పుడు మా తండ్రి మంత్రి, తెలుసా నీకు ఆ సంగతి? నామినేటెడ్ పదవి కోసం నేను పోరాడుతున్నాను. నేను ఖండిస్తున్నాను అటువంటి పిచ్చి పిచ్చి మాట మాట్లాడదు. అసలు నేను ఒప్పుకోనండి మాట. ఏంటది? అదేంటది? అమ్మాటండి నేను చెప్తానండి. శేఖర్ కాంట్రవర్సీ వద్దండి. మీరు ఏదో చెప్తున్నారు కదా, దాని మీద కన్ఫ్యూజ్ అయ్యి మాట్లాడండి, అలా పర్సనల్ గా వద్దు. ఖచ్చితంగా మాట్లాడతాం. అబద్ధాలు
నూరిపోయి ఓకే. చెప్పుకో ఓకే, ఓకే. మాట్లాడుతున్నాం మేము పార్టీ కోసం 40 ఏళ్ళుగా ఉన్నాం. నువ్వు ఎప్పుడు వచ్చారా వైసీపీ పార్టీలోకి? తొగిలిపోతే ఎప్పుడు వచ్చారా పార్టీలోకి? నువ్వు 40 ఏళ్ళుగా పార్టీలో ఉంటాను నేను. నీ బుద్ధి ఏంటి? నీ చరిత్ర ఏంటి? మీకు సరుకుంటే సబ్జెక్ట్ మాట్లాడండి రా, సబ్జెక్ట్ మాట్లాడండి. అప్పుడు మీ ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం ఆనంద్ సార్ గారు ప్లీజ్. చాలా తప్పు. ఇద్దరు మాట్లాడుతుంటే ఒక వాయిస్ బ్రేక్ అయిపోతుంది. ఓకే ఓకే ఇవే సమాధానం చెబుతారు అడికెళ్ళాడని చెబుతారు. అడికెళ్ళి ఏదైతే పాత్రాయేశ్వరపేట సింగనగర్కి వెళ్ళి ఇవి ఇప్పుడు చెప్పిన మాటలు చెప్పండి. బాధితులు చెబుతారు సమాధానం. మీకు బాధితులు చెబుతారు. వాడు జగన్ ముఖ్యమంత్రి పదవి కావాలి. వాడు అందుకు పాకులాడుతున్నాడు. వీడేమో కావాలి వీడు. ఓకే 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 శేఖర్ ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీరు ఎక్కడ ఐడెంటిఫై చేశారు ఆ ప్రాంతాలన్నీ చెప్పండి. ఓకే ఆయన ఆపారు కదా ఆనంద్ గారికి, మీరు ఆపండి. ఆయన ఆపారు కదా, ఆయన దాని మీద కన్ఫర్మ్ మాట్లాడతారు. మీకున్న ప్రాబ్లమ్స్ చెప్పండి, ఎక్కడెక్కడ మీకు ఐడెంటిఫై చేశారు, ప్రజల కష్టాలు మీరు చెప్పండి. ప్రశ్నలు అడిగా ఒక్కదానికి సమాధానం చెప్పే దమ్ము లేదు. మళ్ళీ మాట్లాడుతున్నారు. ఒక్కదానికి సమాధానం చెప్పే దమ్ము ఇద్దరికి లేదు. ఓకే చెప్పండి, మాట్లాడండి. నువ్వు పెద్ద దమ్ము తెలుసు కానీ డిబేట్ మీ బ్రతుకులకి 4 నెలలు పట్టింది డిబేట్ లో కూర్చోడానికి. 4 నెలలు చావచచ్చిన బతుకులు. మళ్ళీ కీర్తన గారు ఇద్దరు మాట్లాడుతుంటే అసలు అర్థం కావట్లేదండి. మళ్ళీ ఏం మాట్లాడుతున్నారు? 4 నెలలు పట్టింది రానిక. చావచచ్చిన బతుకులు ఒక్కడు రాలేకపోయాడు 4 నెలలు. రావణుడా పుష్కరాల్లో ఆయన పబ్లిసిటీ కోసం 30 మంది చెప్పినాను. రావణుడా ఏర్పేళ్ల ఇసుక దందా కోసం 10 సైకిల్ లారీతో చచ్చిపోతే ప్రజలు చచ్చిపోతే కుంభమేళలో చచ్చిపోరా? ఏం కుంభమేళలో చచ్చిపోరా? ఏం రైలు చచ్చిపోరా? ఏం పూరి ఆయన రావడంట. ఆయనకు హనుమంతులు చెప్పులతో కొడుతున్నా, చాటలతో కొడుతున్నా, కాళ్ళు పట్టించుకున్నా, ఇంకా వాళ్ళ భజన చేసే వీళ్ళు హనుమంతులు. ఇద్దరు మాట్లాడుతుంటే అసలు రావట్లేదండి, వాయిస్ రావట్లేదు. అసలు ఏం మాట్లాడుతున్నారు అర్థం కావట్లేదు. ఎవరో ఒకరు దయచేసి ఓకే 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 ఆయన మాట్లాడి మీకు నేను ఇస్తాను. ఉండండి, 1 నిమిషం వెయిట్ చేయండి. 1 మినిట్ వెయిట్ చేయండి. చెప్పడానికి డిబేట్ మీరు నడిపిస్తున్నారా కీర్తన గారు? మీరు హోస్టా? డిబేట్ మ్యూట్ చేయమని చెప్పడానికి కీర్తన వెయిట్ అండి ఇస్తాను. వర్మ గారు ఒక్క నిమిషం అండి. కీర్తన గారు మాట్లాడుతూ ముందుగా మనం ఎవరినైతే మనం ఇక్కడ మాట్లాడుతున్నామో చర్చా కార్యక్రమాల్లో ఎదుటి వారి పార్టీ నాయకుడి గురించి, ఎదుటి వారి పార్టీ అధినాయకుడిని గారు అని సంబోధించడం అనేది మంచిది. నేను ఇన్ని చర్చా కార్యక్రమాల్లో ప్రతి చోట నేను పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అనే మాట్లాడని తప్పిస్తే ఎక్కడ నేను వాళ్ళని కించపరిచి మాట్లాడను. కానీ ఇక్కడ కూర్చొని వాళ్ళు మా నాయకుడిని ఒక మాట అంటాం, తిరిగి మా చేత 30 తిప్పించడం, అవసరమా సార్? ప్రజలు గమనిస్తున్నారు కదా, కనీసం ప్రజలు గమనిస్తున్నారు, కనీసం ఒకటి ఉండాలి కదా. నెక్స్ట్ ఇంకొక విషయం, వర్మ గారు ఇంకో విషయం అని నేను చెప్తున్నా. కీర్తన గారు కూడా అంటున్నారు అద్భుతంగా జరిగిందని. మేడం, ఈ రోజు ఆంధ్రజ్యోతిలో వచ్చిన కటింగ్, అయ్యో ఇంకా వరదలోనే ప్రజలు, ఇంకా బురద నీటిలోనే ప్రజలు, బురద నీటిలో కూడా మురుగొచ్చి కలుస్తుంది, పారిశుద్ధ్యం అటకెక్కిందని చెప్పి. మీకు దమ్ముంటే, మీకు చేతనైతే, మీకు చావుంటే మీరు క్లియర్ గా ఒకే ఒకటిగా అడుగుతున్న ప్రశ్న, దానికి సమాధానం చెప్పండి. ఊరికే ఏడు కూర్చొని మాట్లాడుతుంటే సరిపోదు. దైవాంశ సంభూతులు ఏం కాదు, మీరు ప్రజలకు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే. అధికారంలో ఉన్నారు కాబట్టి ఇంకా అద్భుతంగా మీరు సమాధానం చెప్పి తీరాల్సిందే. ఏమైంది? రైతు భరోసా మీరు చెప్పిందే కదా మేము అడుగుతున్నాం. ఏమైంది? ఎప్పుడు ఇస్తున్నారు? తల్లికి వందనం ఏమైంది? ఎప్పుడు ఇస్తున్నారు? విశాఖ ఉక్కును తుక్కుగా కొట్టి అమ్మేస్తా ఉన్నారు. మోడీజీతో నాకు ఎంత పొడుగుంది, మోడీజీతో నాకు ఎంత సాన్నిహిత్యం ఉంది, నేను కేంద్రం నుంచి పొడుస్తా చించుతా అన్నారుగా మీ పవన్ కళ్యాణ్ గారు. ఏం పొడుస్తున్నారు, ఏం చించుతున్నారు? వరద బాధితుల కోసం ఎంత సహాయం తీసుకొస్తున్నారు, ఎప్పుడు తీసుకొస్తున్నారు, ఎంత తీసుకొస్తున్నారు?
2 నెలల 3 నెలల 4 నెలల 5 నెలల చెప్పండి. ఓకే ఇవి కాకుండా రాష్ట్రంలో 50కి పైగా మహిళల మీద అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయి. ఓకే ఎంత వచ్చింది? ఎప్పుడు తీసుకొస్తున్నారు 32,000 మంది మిస్సింగ్ అయిన ఆడపిల్లల్ని విదేశాలకు తరలించబడినటువంటి శేఖర్ మరొక విషయం ఈ రోజు వైరల్ అవుతున్న అంశం, జోగి రమేష్ గారు వీళ్ళందరికీ ఆ టీడీపీ కార్యాలయం మీద ఏదో దాడి కేసులోని వాళ్ళకి ఏదో ముందస్తు బెయిల్ దక్కినట్టున్నది. అయితే మరొక ముగ్గురు ఉన్నారు, వీళ్ళకి బెయిల్ వస్తుందా జైలు వస్తుందా అని జరుగుతున్న ప్రచారం. ఒకటి రోజా గారు, కొడాలి నాని గారు, వల్లభనేని వంశీ గారు, వీళ్ళు కూడా ముందస్తు బెయిల్కి ట్రై చేస్తున్నారా? ఈరోజు మరొక అంశం, రోజా గారు ఏదో నగరకి సంబంధించి వాళ్ళకి వ్యతిరేకంగా చేసిన వాళ్ళు శాంతి ఎవరో వీళ్ళకి బాగా తెలుసు, జేజే శాంతి, జేజే కుమార్, కీర్తన గారికి బాగా ఐడియా ఉంటుంది, ఆ నగరతో చాలా ఎక్కువ సంబంధాలు ఉన్నాయి ఆవిడకి. సో వాళ్ళని సస్పెండ్ చేశారట. అంటే రోజా గారు మళ్ళీ ఆన్ డ్యూటీయా? సార్ రోజా గారే కదా సార్, రోజా గారు ఆన్ డ్యూటీ, కొడాలి నాని గారు ఆన్ డ్యూటీ కాబోతున్నారు, అనిల్ కుమార్ యాదవ్ గారు ఆన్ డ్యూటీ కాబోతున్నారు. ఈ ప్రభుత్వం గెలిచింది, ఇది ప్రజా ప్రభుత్వమా ఈవీఎం ప్రభుత్వమా అని దేశవ్యాప్తంగా చర్చ జరుగుతా ఉంది. అయినా సరే 100 రోజులు సమయం ఇద్దాం వీళ్ళకి అని చెప్పేసి మేము ఆగాం. అంతేగాని వీళ్ళ ఉడతూపులకి బెదిరింపులకి ఎవరు భయపడి కనీసం 100 రోజులు ఇవ్వాలని చెప్పి ఆగా. ఇక కొడాలి నాని గారు వస్తారు, ఏదైతే అనిల్ కుమార్ యాదవ్ గారు వస్తారు, వీళ్ళు చేసే తప్పుల్ని మొత్తాన్ని ఆధారాలతో సహా ఇప్పి ప్రజల ముందు నుంచే పెడతాం, ఎండ గడతాం ఖచ్చితంగా ప్రజల ముందు. ఇంకో విషయం అండి, కేసుల గురించి మాట్లాడుతున్నారు. మేము వాళ్ళకి క్లియర్ గా చెప్తున్నాం సార్, మేము న్యాయస్థానాల ద్వారా న్యాయం పొందుతాం. మీరు కావాలంటే సిబిఐ ఎంక్వైరీ చేసుకోండి. ఇంకా చంద్రబాబు నాయుడు గారికి అమెరికా వ్యాప్తంగా అత్యద్భుతమైన సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి కాబట్టి ఎఫ్బిఐ ఎంక్వైరీ చేసుకోమండి. రైట్, ఓకే. అమెరికా కీర్తన గారు మీకు ఇష్టమైన నాయకులందరూ ఆన్ డ్యూటీ అంట, ఆయన డైరెక్ట్ లైవ్ లోనే చెప్తున్నారు. న్యాయస్థానాలకు వెళ్ళి మేము న్యాయం పొందుతాం. ఓకేలేండి, ఓకే, వినండి అయిపోయింది మీది. మ్యూట్ చేయండి సార్, మా కైండ్ రిక్వెస్ట్ యూ సార్. జగన్మోహన్ రెడ్డి గారిని మేము రెస్పెక్ట్ ఇవ్వలేదు అంటున్నారు. ఇంత బుద్ధిమంతులు వైఎస్సీపీ పార్టీలో ఉన్నందుకు నేను ఆనందపడతాను. కానీ ఇదే మాట ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి, అయ్యా సన్యాసి లాగా, ఒక సవటల్ లాగా నీ మంత్రివర్గం మొత్తం పవన్ కళ్యాణ్ గారిని గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడారు, పేరు పెట్టే దమ్ము కూడా లేకుండా ఆయన్ని ఎలా ప్రస్తావించారు? శేఖర్ వాయిస్ అర్థం కావట్లేదు, మీరు చెప్పినా అర్థం కావట్లేదు. మీరు రాసుకోండి, నేను ఇస్తాను, మీకు కాస్త టైం ఇస్తాను, మీరు రాసుకోండి. అర్థం కావట్లేదు, దానివల్ల ఉపయోగం లేదు. మీరు క్రాస్ టాక్ చేయడం వల్ల అర్థం కావట్లేదు, వాయిస్ బయటికి రావట్లేదు, టైం వేస్ట్. పవన్ కళ్యాణ్ గారు కదా, ఓకే. అప్పుడు ఏమైపోయినాయి గీతలన్నీ? వినండి. అదే ఆ సన్నాసులకి చెప్పండి, రోజా నాని గుట్కా గుట్కా ఆయన పేరు రావట్లేదండి, ఆ క్యాష్ లో నడుపుతారు, ఆయన కనిపిస్తున్నాడు స్క్రీన్ మీద, ఈయన ఆ అమర్నాథ్, వీళ్ళందరూ చెప్పండి, పిల్ల నిబ్బాల్లాగా ప్రెస్ మీట్లు పెట్టి పవన్ కళ్యాణ్ గారు పేరు పెట్టే ధైర్యం కూడా లేకుండా ఆయన్ని మీరు ఏం మాట్లాడారు? తప్పు కదా. మేము అధికార ప్రతినిధుల హోదాగానే పేరు పెట్టి అంటే పులివెందల ఎమ్మెల్యే అంటే తప్పంటున్నారు. కానీ మీరు పవన్ కళ్యాణ్ గారిని ఏమైనా మాట్లాడచ్చు, అది బుద్ధి చెప్పండి శేఖర్ రెడ్డి గారు. అండ్ సెకండ్ థింగ్, ఏబిఎన్ ఆర్టికల్ హర్షించండి, ఏబిఎన్ ఆర్టికల్ చూసి హర్షించండి, ఉండండి. అదే సాక్షి అయితే ఒక్క నిమిషం అండి, శేఖర్ అర్థం కావట్లేదు అని చెప్తున్నా, మీరు ఇంకా క్రాస్ టాక్ చేస్తే ఇంకేం చెప్పాలి? అసలు అర్థం కావట్లేదు, మీరు మాట్లాడిన వేస్ట్, అది వాయిస్ రావట్లేదు. మీరు ప్రతి 10 మందిలో 9 మాతోనే ఉన్నారు. ఓకే 10 మంది పోనీ ఉండేవండి, ఒక్క నిమిషం ఉండండి. అర్థం కావట్లేదు, మీరు మాట్లాడేది మ్యూట్ అయిపోతున్నది. హర్షించండి సార్, మేము అధికారంలో ఉండి కూడా ఇంకా కొన్ని ప్రాంతాలు ముప్పులో ఉన్నాయని దాని గురించి మేము ప్రత్యేకమైన ఆర్టికల్ ధైర్యంగా వేయగలిగాము. అదే మీ సాక్షిలో డప్పు కొట్టడం తప్ప ఎప్పుడైనా మిమ్మల్ని మీరు రీచెక్ చేసిన ఒక ఆర్టికల్ మీరు చూపించండి సాక్షిలో. కనీసం జనసేన వాళ్ళని, టీడీపీ వాళ్ళని మీ సాక్షి డిబేట్ లో కూర్చోబెట్టారా? ఇంతవరకు శేఖర్ దాని వల్ల ఉపయోగం ఉంటుందా? క్రాస్ టాక్ చేస్తున్న వల్ల డిస్టర్బెన్స్, టైం వేస్ట్ తప్ప ఏమైనా ఉపయోగం ఉందా? నేను ఇస్తున్నాను కదా సమయం, అర్థం చేసుకోరా? వాయిస్ రావట్లేదు, ఇద్దరు మాట్లాడుతుంటే ఒక వాయిస్ బ్రేక్ అవుతుంది. ఒక్కరోజు కూడా మీరు జనసేన వాళ్ళని కానీ టీడీపీ వాళ్ళని కూర్చోబెట్టే దమ్ము లేదు. మీరు కూడా మాకు నీతులు చెప్తున్నారు. మీరు రాసుకోండి. ప్రత్యక్ష సాక్షి మీరే ప్యానెల్ లో కూర్చున్నప్పుడు మేము ఓడిపోతే ప్రజలే ఓటించారు,
విజయవాడ మంగళగిరి మీ పార్టీ ఆఫీస్ ఎదురు కూర్చొని చేద్దాం, బహిరంగంగా చర్చిద్దాం. మహిళల మీద అత్యాచారాలు జరుగుతుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు మూసుకున్నాడు? నోరు మూసుకున్నాడు. శేఖర్ వింటున్నారా నా మాట? దయచేసి ఒక్క నిమిషం అందరినీ మ్యూట్లో పెట్టండి. శేఖర్, ఇద్దరు మాట్లాడుతుంటే ఆడియో ఎవరిది రావటం లేదు. మీరు టైం వేస్ట్ చేసుకోకండి, డిబేట్ టైం వేస్ట్ చేయకండి. ఇద్దరు మాట్లాడుతుంటే ఆడియో రావటం లేదు, మీరు రాసుకోండి, నేను ఇస్తున్నానుగా సమయం. ఇంతకంటే ఇంకేం చెప్పాలి? అర్థం చేసుకోవాలి కదా. ముగ్గురే ఉన్నారు కదా, పోనీ మీకు టైం సరిపోతుంది, అందుకనే ముగ్గురినే తీసుకున్నాను ఇబ్బంది లేకుండా. దాన్ని కూడా మీరు ఎందుకు కిల్ చేసుకుంటారు మీ టైంని? మీరు రాసుకోండి. కీర్తన గారు సార్, ఇదే డిబేట్స్ లో మనతోనే అన్నారు సార్, మీరు కూడా వినుంటారు సార్. మేము గనక ప్రజలు మాకు ఓటమి ఇస్తే మేము యాక్సెప్ట్ చేస్తాం, ప్రజలకు మేము మంచి చేయలేదని చెప్పి అని ఇదే ప్యానెల్ మెంబర్స్ గా వైసీపీ పట్ల మాకు అన్నారు. ఈ రోజు ఓడిపోతే అంటే మేము గ్యాంబ్లింగ్ చేస్తామంట. ఇది ఎక్కడి నుంచి సార్? మీరు గెలిస్తే ఏమో ప్రజా తీర్పు, మేము గెలిస్తే ఏమో గ్యాంబ్లింగ్. మరొక విషయం సార్, జగన్మోహన్ రెడ్డి గారు వేరే ఏ కాన్స్టిట్యున్సీలో వరదలు జరిగినా పోకుండా ఈ రోజు పిఠాపురంకి ఎందుకు వెళ్ళారు సార్? ఒక డిప్యూటీ సీఎం కాన్స్టిట్యున్సీ తను హైలైట్ అవ్వడం కోసం అక్కడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి మీద, సిబిఎన్ గారి మీద కొన్ని విమర్శలు చేస్తే తను ఫామ్ లోకి వస్తాడు, తన మీద మీడియా ఫోకస్ జరుగుతుంది. అండ్ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే అది కూడా ఫెయిల్ అయ్యారు సార్. మీడియా వాళ్ళు అడిగే ఏ ప్రశ్నకి జవాబు చెప్పకుండా తన దగ్గర ఉన్న స్క్రిప్ట్ చదివి వెళ్ళిపోతాడంట. అది ఒక పొలిటీషియన్ గా, ఒక మాజీ సీఎం గా ఆయన చేయాల్సిన మాటల. పోనీ శేఖర్ రెడ్డి గారు మళ్ళీ ఆయన గొప్ప చెప్పాలంటే ₹1 కోటి ప్రకటించాడు అంటున్నాడు సార్. అఫీషియల్ గా ఆయన ఆస్తి 500 కోట్లు పైగానే చెప్పుకుంటాడు, అన్అఫీషియల్ గా 5,000 కోట్లు పైచిల్కే ఉంటది. ఆయన కార్యవర్గంలో ప్రతి ఒక్కరికి 100 కోట్ల పైన ఆస్తులు ఉన్నాయి, కానీ వీళ్ళందరూ కలిసి ప్రకటించింది 1 crore సార్. కాదండి, మీరు 5,000 కోట్లు 1000 కోట్లు అంటారేంటి? జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్లు కొట్టిస్తారని ఎప్పుడో అన్నారు కదా సార్. నేను అదే అన్అఫీషియల్ గా అంటున్నాను. అన్అఫీషియల్ గా మనం ఎంతైనా వేసుకోవచ్చు, XYZ ఎంతైనా పెట్టుకోవచ్చు. పోనీ 5,000 వేస్తున్నాను సార్. మీరు ఆగండి. కీర్తన గారు ఇప్పటి వరకు మీకు 100 రోజులు వినండి, మీకు 100 రోజులు టైం ఇచ్చారట. మీ ఆ టైం అయిపోయింది, అందరూ ఆన్ డ్యూటీకి వస్తున్నారట. నాని గారు కానీ, రోజా గారు కానీ, లేకపోతే వంశీ గారు కానీ, ఇవన్నీ ఎందుకండి నవ్వుతారేంటండి? వాళ్ళ మాజీ మంత్రులు. స్విచ్ ఆఫ్ చేసుకొని దాంకున్న ఇల్లు కూడా మాకు టైం ఇస్తున్నారా సార్? స్విచ్ ఆఫ్ చేసుకొని దాంకున్న ఇల్లు కూడా మాకు టైం ఇస్తున్నారు. అడ్రస్ లేరు సార్, అడ్రస్ లేరు వీళ్ళంతా. కాదండి, కాదు కీర్తన గారు మీరు ఒక మాట అన్నారు కాబట్టి శేఖర్ వెయిట్ చేయండి ప్లీజ్, ఎవరు ఇంటరప్ట్ చేయొద్దు. కీర్తన గారు, మీరు రోజా గారికి ఫోన్ చేశారా? ఆవిడ ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యిందా, లేకపోతే మీరేదో చెప్తున్నారా? చేయండి, ఫోన్ చేయండి, మీ దగ్గర నెంబర్ ఉంటే ఫోన్ చేయండి, మీ దగ్గర నెంబర్ ఉంటే ఫోన్ చేయండి. స్విచ్ ఆఫ్ కాదో తెలుస్తుంది. ఇప్పుడు కాదు సార్, మా వాళ్ళు ఓడిపోయినప్పుడు చాలా మంది ఫోన్ చేశారంట, ఆమె స్విచ్ ఆఫ్ చేసుకుంది. వాళ్ళ కార్యవర్గంలో చాలా మంది ఎమ్మెల్యేలు, ఈవెన్ అంబటి గారు కూడా స్విచ్ ఆఫ్ చేసుకుని ఎక్కడ పోయారో తెలియదు సార్. ఈ రోజు వచ్చి ఇప్పుడు అతి ప్రేమ ప్రజల పైన వరదలు ఉపయోగించుకోవడం కోసం వరద రాజకీయాలు చేస్తున్నారు. మా ఫోటోలు వచ్చి మాట్లాడితే ఆనంద్ సాగర్ అన్నని పట్టుకుని కొంచెం కూడా ఇంకిత జ్ఞానం లేకుండా నామినేటెడ్ పదవి అంటే శేఖర్ రెడ్డి గారు కూడా నామినేటెడ్ పదవి ఆశించి ఇప్పుడు వచ్చి వాపోతున్నారా? ఈ రోజు వెనకేసుకొని వచ్చి మాట్లాడుతున్నారా? పార్టీ మీరు అభిమానంతో మాట్లాడతాం సార్. ప్రజలకి చేయాల్సిన సహాయం జరుగుతుంటే నిజంగా మేము నమ్ముతారు నమ్మరు. కడప నుంచి, రాయలసీమ నుంచి స్వచ్ఛందంగా చిన్న స్థాయి వ్యక్తులు ఈ రోజు డబ్బులు ఖర్చు పెట్టి అక్కడ సహాయాలు అందిస్తున్నారు సార్. నాకు తెలిసిన ఎంతో మంది మైనార్టీ సోదరులు సహాయం అందిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి క్యాడర్ లో ఒక్కరైనా సహాయం అందించారా సార్? ఫుడ్ ఎక్సర్సైజ్ పడిపోతుందమ్మా, అంత ఫుడ్ పంచుతున్నారు జన సైనికులు అంటున్నారు. కనీసం వీళ్ళు నోటి వెంట ఒక్క ప్రశంస సార్. సఫిషియెంట్ గా ఫుడ్ వేస్తున్నాము, వాళ్ళకి అవసరమైన షెల్టర్ కల్పిస్తున్నాము, అన్ని విధాలు మేము స్వచ్ఛందంగా 9 రోజుల్లో రికవరీ చేశాము. కనీసం మీరు కాంప్లిమెంటరీ నాకు బాధ లేదు, కానీ ఇంత అలిగేషన్స్. సో వాళ్ళు వచ్చినా మీకేమీ ఇబ్బంది లేదు అంతేనా? చెప్పండి సార్. వాళ్ళు వచ్చినా మీకేం ఇబ్బంది లేదు? వీళ్ళేం సార్, వీళ్ళు అసలు ధైర్యం ఉందా సార్? వీళ్ళకి రాని తప్పించుకొని తిరుగుతున్నారు వీళ్ళు. ఎక్కడ తప్పించుకుని? నేను మిమ్మల్ని అదే అడిగాను, మీరు ట్రై చేశారా? ఆవిడ ఫోన్ నెంబర్ ఉందా? స్విచ్ ఆఫ్ అయ్యిందా? నేను మైండ్ లో కూడా పెట్టుకోను సార్. ఎందుకు పెట్టుకోరండి? ఉదయం లేచిన దగ్గర నుంచి ఆవిడ గురించి మాట్లాడతారు కదా, మీ మైండ్ లో ఉన్నవే ఆవిడ. అడ్మినిస్ట్రేషన్ గానీ ఆవిడ ఒక లాయల్ గా ఉండే పొలిటీషియన్ గా నేను ఆమెను చూడను. ఓకే కీర్తన గారు, మరొక అంశం. ఇందాక మీరు రానప్పుడు ఒక మాట మాట్లాడారు ఈయన శేఖర్ గారు, జబర్దస్త్ టీం అంతా కూడా పిఠాపురంలో అడావిడి చేసింది కదా, టీం అంతా ఇప్పుడు ఎక్కడుందని.
సార్ ప్రజల పక్షాన నిలబడి గెలిపించుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళకి ఇక్కడ ఏం పని ఉంటుంది సార్? నాయకుడు పరిపాలన అందిస్తున్నాడు, ఇక్కడ పరిపాలన చక్కగా జరుగుతోంది. మన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఉన్నాడు తప్ప ఓడిపోయినది ఎక్కడ ఉన్నాడు? మీరు అడగాల్సింది అవన్నీ అడుగుతున్నారు. ఓకే, జబర్దస్త్ అనేసరికి మళ్ళీ రోజా గారిని మళ్ళీ మీరు తీసుకొస్తారు అందులోకి. సరే ఓకే, అసలు 5 ఏళ్ళు ఎక్కడ ఉంది సార్ జబర్దస్త్ షోలు చేసుకోవడం, ఇటలీ టూర్ లో వెళ్ళడం తప్ప ఈమె ఇండియాలో ఉండి ఏం చేసిందని నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు కూడా ఎక్కడో తెలియదు. మహాతల్లి మొన్న ఒక బయట రిలీజ్ చేసింది, అంతే, ఇంతవరకు కనిపించలేదు. ఏం దిగచ్చు కదా. తెలియకపోవడం ఏంటండి? ఇదిగో వీళ్ళిద్దరిని సస్పెండ్ చేసిందట ఈరోజు వైసీపీ అధిష్టానం. మీకు తెలిసినా వీళ్ళ పేర్లు? ఈ శాంతి గారు వాళ్ళు అప్పుడేదో గొడవైంది కదా, జేజే శాంతి, జేజే కుమార్, ఆవిడ మీద వ్యతిరేకంగా ఎవరైతే చేశారో పార్టీ ఆవిడకే అండగా ఉంది. వాళ్ళిద్దరిని సస్పెండ్ చేశారట. పార్టీ ఆమెకు అండగా ఉన్నా అక్కడ ఉన్న లోకల్ క్యాడర్ అయితే ఆమెకు అండగా లేదు కదా. అది ఆమె వచ్చి చెప్పుకుంది కదా, ఓటింగ్ రోజు చెప్పింది కదా, నన్ను ఇబ్బంది పెడుతుంది టీడీపీనో జనసేన కాదు వైసీపీ వాళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నా ఓటమికి కారకులయ్యారే స్వచ్ఛందంగా రోజా గారే చెప్పుకున్నారు. ఎందుకుంటుంది అక్కడ? లోకల్ గా నువ్వు నీ పార్టీ కార్యవర్గానికి న్యాయం చేస్తూ ప్రజల పక్షాన్ని నిలబడితే నీకు వ్యతిరేకత ఎందుకు వస్తుంది? రోజా గారికి అసలు ముఖం చూపించుకోవడానికి ధైర్యం ఎక్కడుంది? మన తిరుమలకు వచ్చింది, డైరెక్ట్ హైదరాబాద్కి వెళ్ళిపోయింది. అసలు ఎక్కడుందండి కాన్స్టిట్యున్సీలో? ఈయన అంటున్నాడు బడాయి మాటలు, ఎక్కడుంది కాన్స్టిట్యున్సీలో? ఓకే, ఆనంద్ సార్ గారు ఎవరైతే అప్పుడు గతంలో కొద్దిగా స్పీడ్గా ఉన్న వాళ్ళందరూ కూడా మ్యూట్లోకి వెళ్ళారన్నారు, సిగ్నల్లో లేరన్నారు, వాళ్ళందరూ మళ్ళీ సిగ్నల్లోకి వస్తున్నారట. డైరెక్ట్గా ఈయన శేఖర్ చెప్తున్నారు అందరూ ఆన్ డ్యూటీ అట, రెడీగా ఉన్నారు. మోస్ట్ వెల్కమ్ సార్. అందరికీ అంకుశం సినిమా చూపిస్తారు ప్రజలు. రామిరెడ్డి సీను తెలుగు రాజకీయ తెరపేద రిపీట్ కాబోతుంది. ఇంకోటి తమ్ముడు శేఖర్ రెడ్డి గారు రోజా గారిని జబర్దస్త్ టీం అంతా ఎక్కడ పోయిందని అడుగుతున్నాడు. పెద్ద జబర్దస్త్ జడ్జి వాళ్ళ నాయకురాలే కదా, ఆవిడ ఓడిపోయింది. ఆవిడ అడ్రస్ ఎక్కడ ఉందో ముందు చెప్పమని ప్రజలు అడుగుతున్నారు, నగరి ప్రజలు అడుగుతున్నారు. అలా వైకుంఠపురములో ఆ నగరిలో ఎక్కడుందో తెలియక ప్రజలు బాధపడుతున్నారు. ఆవిడ ఏదో అంత కురచ గౌన్లు, ఫ్రాక్లు అయ్యంటారు, మిడ్డీలు లాంటివి వేసుకుని, నాకు తెలియదు, నేను పాతకాలం మనిషిని, నేను ఆ బికినీలు లాంటివి వేసుకుని మొన్న ఫోటోలు వచ్చినాయి. ఆవిడ ఎక్కడుందో తెలియదు. ఆవిడే పెద్ద జబర్దస్త్ కదా. ఇంకా వీళ్ళు చిన్న చిన్న కామెడీ జబర్దస్తుల గురించి మనం మాట్లాడితే ఎలాగా సార్? పూర్వం రేడియోలో మా చిన్నప్పుడు, నేను 5వ తరగతి 4వ తరగతి చదివేటప్పుడు ఆకాశవాణిలో బావగారు కౌర్లు అని ఒక కార్యక్రమం వచ్చేది. మీకు తెలియదేమనుకుంటారు. ఆ బావగారు కౌర్లకి ఇప్పుడు మోడర్న్ బావగారు కౌర్లు ఈ డిబేట్లు. కాబట్టి ఈ డిబేట్లలో మనం ఏం చేయాలంటే ఎవరు వెర్షన్ వాళ్ళు మాట్లాడేటప్పుడు ఇంటర్ఫియర్ కాకుండా ఉంటే ప్రజలకు మంచి సందేశాలు వినాలి దయచేసి. ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు, ఆయన కూడా వినాలి. వింటే మా వెర్షన్ లో తప్పుంటే మీరు ఖండించవచ్చు, మీరు మాట్లాడవచ్చు, మేము మాట్లాడం. కాబట్టి ఇటువంటి కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమారు యాదవ్, అంబటి రాంబాబు, రోజా, వీళ్ళంతా మ్యూట్ లోకి వెళ్ళి వీళ్ళందరూ కూడా ఏదో ఏమంటున్నారండి, దేనికి వస్తున్నారు వాళ్ళు? ఆన్ డ్యూటీ అంటే మళ్ళీ ఆన్ డ్యూటీలోకి వస్తున్నారంట. అంటే ఇప్పుడు వరకు ఆఫ్ లో ఉన్నారు, ఇప్పుడు ఆన్ అవుతున్నారంట. ఆన్ అయితే ఏమవుతుంది సార్? ఏమవుతుంది? వాళ్ళందరూ ఫెయిల్ అయిపోయి, ప్రజల ముందు ఫేడ్ అయిపోయి, షేడ్ అయిపోయి, ఓడిపోయి, కలుగుల్లో దూరిపోయి దాక్కున్నటువంటి వ్యక్తులు మళ్ళీ తిరిగి వస్తే ఎవరన్నా వాళ్ళలో కొత్త నెత్తిరి ఎక్కిందా? లేకపోతే ఇది ఎవరన్నా దిగొచ్చి సూర్యభగవానుడు దిగొచ్చి కవచకుండలు ఎవరన్నా ఇచ్చాడా? వాళ్ళు వచ్చి వాళ్ళ మాటలకి ఏమైనా వాల్యూ ఉందా? వాళ్ళ భాషకు వాల్యూ ఉందా? తెలుగు రాజకీయ, ఆంధ్ర రాజకీయ రంగం మీద లంచా కొడకనే బూతులు, లంబడి కొడకనే బూతులు, అమనా కొడకనే బూతులు తీసుకొచ్చి బూతులమయం చేసినటువంటి ఈ బూతు బ్యాచ్ వస్తే చాలా మంచిది ప్రజలకి, తెలుగుదేశం పార్టీకి, కూటమికి పెద్ద ఎసెట్. వాళ్ళు మళ్ళీ బయటకు వస్తే ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డికి నైతిక రాజకీయాల పట్ల అవగాహన ఉంటే, నమ్మకం ఉంటే ఈ బ్యాచ్ ని కట్ చేసుకోవాలి. ఈ బ్లేడ్ బ్యాచ్ ని కట్ చేసుకోవాలి. శేఖర్ సార్, నాకు ఒకటి అర్థం కావట్లేదు. నేను డిబేట్ మొదలైనప్పటి నుంచి నేను కొన్ని ప్రశ్నలు సంధిస్తా ఉన్నా సార్. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పట్లేదు. కీర్తన గారిని అడిగిన విశాఖ ఉక్కును తుక్కుగా అమ్ముతుంటే యాడికి పెడమ్మా మీ పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదు తల్లి అని అడుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిడతారు, ఏదైతే రోజా గారిని తిడతారు. ఇక ఏమైనా మాట్లాడుతున్నారు ఆనంద్ సాగర్ అన్న, రోజా గారు చిన్న చిన్న ఫ్రాక్ వేస్తున్నారు. మరి మీ లోకేష్ బాబు గారు చిన్న చిన్న బికినీలు వేసుకున్న వాళ్ళతో బీచ్ల్లో డాన్స్లు వేసారు, అది మర్చిపోయారా?
ఇంకోటి సార్, కొత్త నెత్తురు ఎక్కిందా, సూర్యుడి కవచకుండాలు వచ్చారు. ఏదైతే 1999 నుంచి 2004 వరకు చంద్రబాబు ఉన్న తర్వాత 2004, 2009 2 చోట్ల చిట్టుగా ఓడిపోయాడు. పవన్ కళ్యాణ్ గారు అయితే 2019లో పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయాడు. 2014లో గెలిచి 2019లో ఓడిపోయాడు. లోకేష్ ఓడిపోయాడు. పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయాడు. మీ పార్టీ దారుణంగా ఓడిపోయింది. మరి 2024లో మీకు ఏమన్నా సూర్యుడు వచ్చి కవచకుండాలు ఇచ్చాడా? కొత్త నెత్తురు ఏమైనా ఎక్కించుకున్నారా మీరు? చంద్రబాబు నాయుడు గారికి 75 ఏళ్ల వయసులో కొత్తగా ఏమైనా నెత్తురు ఎక్కించారా? పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురంలో, అదైతే భీమవరం, గాజువాక 2 చోట్ల ఓడిపోయిన తర్వాత పిఠాపురంలో గెలవడానికి గెలిచే నెత్తురు ఏమైనా ఎక్కించారా? మనం మాట్లాడే మాట సార్, మనం మాట్లాడే మాట వీక్షకులు గమనిస్తున్నారని కూడా మర్చిపోయి ఇంత హేయంగా మాట్లాడితే ఇవి మాత్రం ఏం చేస్తాం? రాజకీయాల్లో గెలుపు ఓటమి 2 సహజమే. మేము 2014లో ఓడిపోయాం, 19లో గెలిచాం, 24లో ఓడిపోయి ఉండొచ్చు, 29లో గెలవడానికి ముందుకెళ్తాం, గెలిచి చూపిస్తాం. ఓకే, ఖచ్చితంగా మీరు గెలండి, పర్సనల్ గా వద్దు. ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు అందరూ ఒక తాటి మీద ముందుకు సాగాలని అందరూ కోరుకునేది. రాజకీయాలన్నీ కూడా ఎన్నికల టైంలో చేసుకుంటే ఎవరో కాదంటారు. ఖచ్చితంగా చెప్తున్నాం సార్, మేము ప్రజాపక్షంగా ప్రభుత్వం వరదల్లో ఎక్కడ ఫెయిల్ అయింది, విజయవాడని ప్రభుత్వం ఎలా ముంచింది, విజయవాడలో ఎవరికి సహాయ కార్యక్రమాలు అందట్లేదు, ఎంత ఇబ్బంది జరుగుతుంది, 250 కోట్లకు పైగా విరాళాలు వస్తే వాటిలో కేవలం 70 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు. ఏం చేశారు? ఇక జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు సార్. పవన్ కళ్యాణ్ గారు దామోదరం సంజీవయ్య స్మారక స్తంభం యాడగట్టారని ఎప్పుడు కట్టారు? గ్రంథాలయం యాడగట్టారు ఎప్పుడు కట్టారు? ఓకే, మళ్ళీ మీరు అవన్నీ తీసుకొస్తే టైం సరిపోదు. గీతన గారు ఏమైనా చెప్తారా? సార్, నీతి బుద్ధులు నేర్పిస్తున్నా శేఖర్ రెడ్డి గారికి ఒక ఆనిముత్తి సార్. వ్యక్తికి ప్రజలు ఎక్కడైనా సపోర్ట్ చేస్తారా? సో ప్రజల సపోర్ట్ లేకుండా జగన్ ఏం ఆడిస్తాడు? నేను పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా, నీకు ఇప్పటికే 55 ఏళ్ళు వచ్చింది గాడిదకి వచ్చినట్టు, నీకు ఇంకా 45 ఏళ్ళ టైం ఇస్తున్నా, అంటే జీవితకాలం ఇస్తున్నా. సార్, గాడిదకు వచ్చినట్టు 55 ఏళ్ళు వచ్చాయంట పవన్ కళ్యాణ్ గారు అంటుంది. మళ్ళీ ఏమంటుందంటే పవన్ కళ్యాణ్ గారు సిబిఎన్ గారికి పార్టీని అమ్మేశాడంట. ఇటువంటి పనికిమాల మాటలు మాట్లాడే ఆవిడ మినిస్టర్ గా, ఎమ్మెల్యేగా ఉంటే శేఖర్ రెడ్డి గారికి తప్పు కనపడదు. మేము న్యాయంగా నిబంధనగా మాట్లాడుతుంటే వెక్కిలి మాటలు మాట్లాడి వినండి. నేర్పిస్తారు. అసెంబ్లీ సాక్షిగా గలీజు మాటలు మాట్లాడేవాడు వీడికి వీళ్ళకి సీఎం సార్. అసెంబ్లీ సాక్షిగా పిల్లల ముందర అమ్మఒడి పథకం డబ్బులు ఇచ్చడానికి వచ్చి గలీజు మాటలు మాట్లాడేవాళ్ళు సీఎం. ఓకే, ఆనంద్ సార్ గారు రెస్పాండ్ అవుతారా? వాళ్ళ భాషని వాళ్ళు గుర్తు చేసుకుంటే చాలు. మా భాష ఏంటో, మా సంస్కారం ఏంటో వాళ్ళకి అర్థం అవుతుంది. మీరు భాషతో రాష్ట్రాన్ని కలుషితం చేశారు, రాష్ట్ర రాజకీయాల్ని. నేను ఒకటి అడుగుతున్నాను వర్మ గారు, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టక ముందు ఎప్పుడైనా పేపర్లో ఈడీ అటాచ్మెంట్లని, సిబిఐ అటాచ్మెంట్లని, లేకపోతే బెయిల్ అని, జైలు అని భాష ఎప్పుడన్నా రాజకీయ రంగంలో విన్నామండి? కోర్టు భాష